ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనాన్ని మనం దేవుని మాటల్ని మనం ధ్యానిద్దాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటల్ని మనకి మన కుటుంబాలకి షేర్ చేయండి, సువార్తని ప్రకటించండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవాది దేవుని మాటలు మరొకరికి స్ఫూర్తిదాయకంగా ఉండి వాళ్ళ జీవితాలు కూడా మారు మనస్సు పొందేలాగున మనందరం కూడా దేవాది దేవుని ప్రార్థించి వేడుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థనతోటి దేవుని మాటల్ని మనం తెలుసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియుల పరలోకముందన్న మా తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మరొకసారి మీ అద్భుతమైన మాటలతోటి ఈరోజు ఏదైతే మాకు వినడానికి సిద్ధపాటు కలిగించిన వాక్యాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అలాగే ఏదైతే ఈరోజు సిద్ధపాటు చేసిన వాక్యాన్ని బట్టి మా జీవితాల్ని మారు మనస్సు పొంది జీవితాల్లో నడిచే విధంగా ప్రభువా, పరిశుద్ధ జీవితానికి మా హృదయాల్ని సిద్ధపరచుకునే విధంగా మాకు సహాయం చేయండి. ఆ రీతిగా ప్రతి ఒక్క బిడ్డని వాక్యానుసారం జీవించి వాక్యానుసారం బ్రతకడానికి కృప చూపండి, దయ చూపండి. అలాగే హృదయాన్ని పరిశుద్ధపరచండి. అలాగే ఈ మాటలు, కొద్ది మాటలు కూడా మా హృదయంలో జ్ఞానించుకుని ఆ రీతిగా మాకు నడుచుకోవడానికి మాకు కృప చూపండి, సహాయం చేయండి. ప్రభువా, ఈ కొద్ది మాటల ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నారని, మా ప్రార్థన మీ పాదాల సన్నిధి చేర్చుకుంటారని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషపడుము, అలాగే నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. 3 భాగాలుగా ఈ వాక్యాన్ని దేవుడు యవ్వనస్తులకి సెలవిస్తున్నాడు. మొదటిది ఏంటి అంటే, యవ్వనములో ఉన్న యువకుడా నీవు యవ్వనములో సంతోషపడుము. అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే, ఓ యువకుడా నీ యవ్వనాన్ని ఆనందించు. అలాగే రెండో మాట ఏం చెప్తున్నాడు అంటే, యవ్వనం అనేది జీవిత కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. అంటే యువకుడికి ఉండే సిచ్యువేషన్ కానీ, పరిస్థితులు కానీ, ఆశలు కానీ, అలాగే తన కలలో ఉండే వాళ్ళ చిత్తము కానీ, యవ్వనస్తులకు కూడా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ హృదయంలో ఆనందించే విధంగా వాళ్ళ పనులు ఉండాలి, వాళ్ళ క్రియలు ఉండాలి. అలాగే వాళ్ళు ఏదైతే చేయబోతున్నారో అవి ఆనందంగా ఉండే విధంగా చేయాలి. ఏది? హృదయమందు ఆనందం కలగడానికి, నువ్వు ఆనందంగా జీవించడానికి, అలాగే నీ యవ్వనాన్ని సంతుష్టిగా ఉంచుకోవడానికి, అంటే సంతృప్తిగా ఉంచుకోవడానికి నీకు దేవాది దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటి అంటే, నీ యవ్వనమందు సంతోషపడుము. అంటే ఒక్కసారి యవ్వన కాలం అనేది వెళ్ళిపోతే నువ్వు మళ్ళీ తిరిగి ఆ యవ్వన కాలాన్ని పొందలేవు. మళ్ళీ తిరిగి ఆ రోజులు రావాలంటే రాలేవు. అంటే నీ హృదయాన్ని నువ్వు ఆనందించే విధంగా నీ క్రియలు, నీ పనులు ఉండాలి. మొదటిది. రెండో మాట, నీ హృదయము నిన్ను ఉల్లాసపరుచునట్లు, అలాగే యవ్వన దినములలో ఉల్లాసపడుము. అలాగే ఏంటి అంటే, నీ మనసు ఏదైతే సంతోషముగా చేస్తుందో, ఆనందం కానీ ఆత్మవిశ్వాసంతో కానీ ఏదైతే నీ లైఫ్ ఉందో, నీ జీవితం ఉందో, దాన్ని విశ్వసించి నీ హృదయాన్ని నువ్వు పరిశుద్ధంగా ఉంచుకుని జీవించాలి. అలాగే అది నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అంటే
నీకు కలిగే కోరికలు ఎలా ఉండాలి? మొదటిది. అలాగే నీ దృష్టి ఎలా ఉండాలి అంటే అది హృదయంతో ఆనందించే విధంగా ఉండాలి. అంటే నువ్వు సంతోషించే విధంగా ఉండాలి. నువ్వు తల్లిదండ్రులు చూసుకుంటున్నావు అంటే ఎలా చూసుకుంటున్నావు అనే విషయంలో నువ్వు ఆనందపడాలి. నేను ఈరోజు నా తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటున్నాను, నా తల్లిదండ్రులకి ఏ లోటు లేదు అనే విషయం మీద నువ్వు ఆనందపడగలిగితే అది నీ హృదయ ఆనందం. అలాగే ఈరోజు నేను మంచి మార్కులు తెచ్చుకున్నాను, ఈరోజు నేను క్లాస్లో ఫస్ట్ వచ్చాను, చదువులో ఫస్ట్ వచ్చాను అని అనేది నీ హృదయ ఆనందం. అలాగే నేను ఎవరికైనా సహాయం చేశాను, అది నీ హృదయ ఆనందం. అలాగే నేను అందరికీ కూడా విధేయుడిగా ఉన్నాను, నమ్మకంగా ఉన్నాను, నన్ను చూసి 10 మంది నేర్చుకుంటున్నారు అనేది నీ హృదయ ఆనందం. ఇవన్నీ కూడా నీ హృదయాన్ని ఆనందించుకునే విధంగా ఉండడానికి దేవుడిచ్చిన నీకు యవ్వనమందు కాలమందు నువ్వు సంతోషించడానికి నీ క్రియల చొప్పున అది నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అంటే నీ హృదయము అనుసరించి నీ ఆశలు కానీ ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది హృదయానుసారం మాత్రమే ఉండాలి. అవి ఒకవేళ హృదయానుసారం లేకుండా నీ ప్రవర్తన కానీ, నీ పరిస్థితులు కానీ, నీ ఉద్యోగం కానీ, మీ తల్లిదండ్రులు కానీ, లేకపోతే నీకు యవ్వన కాలమందు జరిగే క్రియలు కానీ ఏదైనా సరే నీ హృదయానుసారం లేకపోతే నీ జీవితం అనేది ఎంత అస్తవ్యస్తంగా ఉంటుంది. అంటే చదువుకోవాల్సిన టైంలో చదువుకోవాలి, ఆడుకోవాల్సిన టైంలో ఆడుకోవాలి, అలాగే సహాయం చేయాల్సిన టైంలో సహాయం చేయాలి, అలాగే తల్లిదండ్రులు చూసుకునే విషయంలో తల్లిదండ్రులు చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాల్సిన విషయంలో పిల్లలు చూసుకోవాలి. అంటే ప్రతిదీ కూడా ఒక బాధ్యతగా నీ యవ్వన కాలమందు నువ్వు స్కూల్ దగ్గర నుంచి పెళ్ళికి ముందు జరిగే ప్రతి ప్రక్రియ కూడా నీ యవ్వన కాలమందు చేసే క్రియలు. అటువంటి క్రియల్ని నువ్వు ఎంత జాగ్రత్తగా నీ సాక్ష్యాన్ని నువ్వు నిలబెట్టుకుంటున్నావు అనేది దేవాది దేవుడు నీ హృదయం ద్వారా ఆనందించమంటున్నాడు. అంటే ప్రతి పని కూడా నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు, ఒకవేళ నువ్వు తాగుతున్నావా, నువ్వు సిగరెట్ కాలుస్తున్నావా, లేకపోతే నువ్వు ఎవరినైనా మోసం చేస్తున్నావా, లేకపోతే నువ్వు దొంగతనాలు చేస్తున్నావా, నువ్వు ఎవరికైనా వ్యభిచారానికి లోబడిపోయావా, లేకపోతే నిన్ను ఎవరైనా ఇవన్నీ కూడా నీకు సంబంధించిన హృదయానికే కాకుండా నువ్వు శరీరానిగా సంబంధించిన చేసిన క్రియలు. అంటే ఎప్పుడైతే ఈ క్రియలన్నీ చేస్తున్నావో దేవుడు దానికి ఒక మాట ఏం చెప్తున్నాడు అంటే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. అంటే నువ్వు చేసే పనులు బట్టి హృదయానుసారం లేకపోతే, అవి ఆనందంగా లేకపోతే నీ హృదయం ఎవరిది? దేవుడిది. నీ హృదయంతోనే ఎందుకు చేయమన్నాడు దేవుడు అంటే నీ హృదయంలో చేసే పనులన్నీ కూడా దేవాది దేవుడు ఆనందపడతాడు. అవి నువ్వు చెడుకు చేస్తున్నావు అనుకో నీకు తీర్పు తీరుస్తాడు. అంటే నిన్ను యవ్వన కాలమందు నిన్ను తీర్పు తీర్చడానికి కూడా దేవుడు సిద్ధపాటుగా ఉన్నాడు. అంటే నీ జీవితాన్ని నీ యవ్వన కాలమందు సిగరెట్లకి, మందుకి, వ్యభిచారానికి, అలాగే నువ్వు చేసే తప్పుడు పనులకి, నువ్వు చేసే మోసాలకి, నువ్వు తినే గంజాయికి, లేకపోతే నువ్వు కాల్చే ప్రతి సిగరెట్కి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు నిన్ను. నీ జీవితం అంతా కూడా యవ్వనస్తుల్లో నువ్వు ఉండి సరిగ్గా నీ హృదయంతో నువ్వు నడుచుకోకపోతే నీకు దేవుడు తీర్పు తీరుస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ తీర్పుకి నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా, ఆ తీర్పుకు నువ్వు లోబడి ఉన్నావా అని అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా లోబడి ఉంటే హృదయంతో నువ్వు ఆనందించాలి, హృదయంతో నువ్వు పనులు చేయాలి, హృదయంతో నువ్వు జీవించాలి. హృదయంలోనే దేవాది దేవుడు మాటని నువ్వు ఉంచుకుని నువ్వు బాగా చదువుకోవాలి, తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి, ఉద్యోగం చేసి 10 మందికి సహాయం చేయాలి, అలాగే నువ్వు పెళ్ళి చేసుకోవాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా యవ్వనస్తుల్లో ఉన్నప్పుడే నువ్వు ఒక ప్రణాళిక అనేది నీ హృదయం ద్వారా ఆశతోటి, కలలతోటి నీ జీవితాన్ని నువ్వు సమాధానంగా నిర్ణయించుకోవాలి. నేను ఏ రీతిగా వెళ్తే బాగుంటుంది, నేను ఏ జీవితాన్ని కోరుకుంటే బాగుంటుంది, నేను ఎలాంటి జీవితం గడిపితే బాగుంటుంది, రేపు నాకు
వచ్చే భార్యతోటి నేను ఎలా ఉండాలి, నేను నా జీవితాన్ని ఎలా స్థిరపరుచుకోవాలి, నేను ఎవరికైనా సహాయం చేయాలనుకున్నప్పుడు నేను ఏ రీతిగా ఉండాలి, దేవుడికి లోబడి ఏమేం పనులు చేయాలి అనేది యవ్వన కాలమందు నీ నిర్ణయము హృదయానుసారంగా ఉండాలి. లేకపోతే దేవుడు యవ్వన కాలమందు నువ్వు ఉండే పరిస్థితులు బట్టి నీకు దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడు. దేవుడి ముందు నువ్వు దోషిగా నుంచుంటావు. దేవాది దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఆ రీతిగా నీ జీవితం మొత్తం కూడా దేవాది దేవుడు తీర్పు తీర్చి నిన్ను యవ్వన కాలమందే ఆయన తీర్పులో నువ్వు బలైపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వన కాలమందు ప్రతి ఒక్కరూ కూడా మీరు చేసే పనులు బట్టి హృదయానుసారంగా జీవితానికి మీకు ఏం కావాలో అది నిర్ణయించుకోండి. హృదయంతో చెయ్యండి. దేవాది దేవుడి మాటల్ని హృదయంలో ఉంచుకోండి. వాక్యానుసారం జీవించండి. ప్రతి ఒక్కరూ కూడా జీవించి ఆ రీతిగా ఉండాలని, మిమ్మల్ని, మా కుటుంబాలని కూడా, తల్లిదండ్రుల్ని, ప్రతి ఒక్కరిని, పిల్లల్ని పెంచే ప్రతి బిడ్డల్ని కూడా మీరు దేవుని ఆధీనంలో పెంచండి. వాళ్ళ హృదయాన్ని స్థిరపరచండి. వాళ్ళ హృదయాన్ని సిద్ధపరచండి. వాళ్ళ జీవితానికి ఒక వెలుగు ఇవ్వండి. దేవుని వాక్యం ద్వారా వాళ్ళ జీవితంలో వెలుగు నింపండి. ఈ కొద్ది మాటల ద్వారా ప్రతి కుటుంబంలో కూడా ప్రతి యవ్వనస్తుడు, అలాగే కొడుకు, కూతురు కూడా మీ అందరికీ కూడా దేవాది దేవుడు దీవెనలతోటి వాళ్ళందరూ ఎదగాలని మనం ప్రతిరోజు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి వాళ్ళందరినీ కూడా దేవుని రీతిగా ఎదగాలని దేవాది దేవుడిని మనం ప్రార్థించి వేడుకుందాం. ఈ కొద్ది మాటల ద్వారా దేవాది దేవుడు మనల్ని, మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన నామానికి మరొకసారి వేలాది వందనములు, స్తోత్రములు. చెప్పబడిన మాటలను బట్టి ప్రభువా, ప్రతి బిడ్డని కూడా ప్రభువా వాక్యానుసారం జీవించే విధంగా మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. యవ్వనస్తుల్లో ఈరోజు ఎవరైతే దారి తప్పిపోయి ప్రభువా తాగుడికి ప్రభువా, సిగరెట్లకి ప్రభువా, వ్యభిచారానికి ప్రభువా, అలాగే గంజాయికి ప్రభువా, చెడు అలవాట్లకి బానిసైన ప్రతి ఒక్క బిడ్డని మళ్ళీ ఆ రీతిగా హృదయం వెళ్ళకుండా మీ వాక్యంలో నడిచే విధంగా వాళ్ళందరినీ సిద్ధపరచండి. ప్రతి ఒక్కరూ తొట్టిల్లిపోకుండా మీ వాక్యానుసారం ఉండడానికి సహాయం చేయండి. కృప చూపండి, దయ చూపండి. కుటుంబంలో ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రభువా ప్రతి బిడ్డ వాక్యానుసారం జీవించడానికి వాళ్ళకి కూడా ప్రార్థన శక్తిని దయచేయండి. వాళ్ళ హృదయ అంతరంగాలు ఏ సమస్యలు ఉన్నాయో ప్రభువా అటువంటి సమస్యలన్నీ మీరు తీర్చండి. సకాలంలో వాళ్ళ సమస్యలన్నీ కూడా పరీక్షించండి. అలాగే వాళ్ళు ఏదైతే చదువుకుంటున్నారో చదువులో తోడుగా ఉండండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టండి. వాళ్ళ జ్ఞానంలో, వాళ్ళ హృదయంలో, వాళ్ళ వాక్యానుసారం మీరు జీవించండి ప్రభువా. వాళ్ళని మంచి చెడులకు అతీతంగా ప్రభువా వాళ్ళకి ఏ విధంగా నడవాలో మీరు దయచేయండి, కృప చూపండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు మరొకసారి జ్ఞాపకం తెచ్చుకుని ఈ కొద్ది మాటల ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభు పేరిట మరొకసారి వందనాలు. అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి యవ్వనస్తుడు కూడా దేవుళ్ళో నడవాలని ప్రతిరోజు మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయండి, ఏకీభవించండి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.